హలో ఫ్రెండ్స్. ప్రెగ్నెన్సీ టైంలో చాలామంది ప్రెగ్నెంట్ లేడీస్‌కి లో బీపీ అనేది వస్తుంది. దానికి కారణాలు ఏంటి? అలాగే కొన్ని చిట్కాలు, వారు తినాల్సిన గుడ్ ఫుడ్స్, అలాగే అవాయిడ్ చేయాల్సిన ఫుడ్స్ ఏంటో మనం తెలుసుకుందాం. సో, ఈ లో బీపీకి అసలు కారణం ఏంటో తెలుసుకొని జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా మంచిది. ఇప్పుడు కాజెస్ చూద్దాం. బ్లడ్ పరిమాణం పెరగడం వల్ల హార్మోన్స్ అనేవి మార్పు చెందుతూ ఉంటాయి. అలాగే తగినంత వాటర్ లేకపోవడం, అంటే తాగకపోవడం, అంటే డీహైడ్రేషన్. ఇంకా ఎక్కువసేపు నిలబడి ఉండటం, ఇంకా ఫుడ్ సరిగ్గా తినకపోవటం, ఆలస్యంగా చేయటం, అలాగే బ్లడ్‌లో ఐరన్ పర్సెంటేజ్ అనేది తగ్గిపోవటం, ఎనీమియా అని అంటారు. ఇంకా వేడి వాతావరణం లేదా స్ట్రెస్ అనేది ఉండడం వల్ల లో బీపీ అనేది వస్తుంది. ఇంకా రోజుకి వాటర్ 2 ఆర్ 3 లీటర్స్ అనేది తాగడం మంచిది. అలాగే కొద్దిగా ఉప్పు నీరు లేదా లెమన్ వాటర్ తాగొచ్చు. అది కూడా డాక్టర్ సజెషన్‌తో. ఇంకా లిటిల్ బిట్‌గా కొద్దిగా తీపిగా టీ లేదా కాఫీ అనేది కొద్దిగా తాగవచ్చు. అది కూడా ఓన్లీ 1 ఆర్ 2 టైమ్స్ మాత్రమే. హెవీగా ఈ కాఫీ, టీలు అసలు తాగకూడదు. ఇంకా బాగా నిద్రపోవడం అనేది చాలా మంచిది. అట్‌లీస్ట్ డైలీ 7-8 అవర్స్ అనేది మస్ట్ బీ. ఇంకా ఎక్కువసేపు నిలబడకండి. పడుకునే ముందు నెమ్మదిగా లేవాలి. అలాగే ఆహ్, లిటిల్ బిట్‌గా మీల్స్, అంటే ఫుడ్ తినడం అనేది చాలా మంచిది. అంటే హెవీగా ఒకసారి తినేయకుండా లిటిల్ బిట్‌గా 3 ఆర్ 4 టైమ్స్ కొంచెం కొంచెంగా తింటే చాలా మంచిది. పొట్ట అనేది ఖాళీగా ఉంచకూడదు. ఇంకా ఫ్రూట్స్‌లో దానిమ్మలు తినొచ్చు. అలాగే బెల్లం వాటర్, లేదా బెల్లం పాలు కూడా చాలా మంచిది. అలాగే కొబ్బరి నీరు, కిస్మిస్, బనానా, యాపిల్స్, ఆరెంజెస్, మ్యాంగోస్, ఈ ఫ్రూట్స్ అన్నీ కూడా చాలా మంచిది. అలాగే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్‌లో పాలకూర, మెంతికూర, ఇంకా మిల్క్, కర్డ్, బటర్ మిల్క్, ఇవన్నీ కూడా చాలా మంచిది. ఇంకా అయర్న్ అండ్ విటమిన్ బి6 ఉన్న ఫుడ్స్‌లో అయితే చికెను, ఎగ్స్, పప్పులు ఇవన్నీ కూడా తినొచ్చు. ఈ ఫుడ్ లిస్ట్‌లో కూడా డాక్టర్ సజెషన్ ప్రకారం మాత్రమే తినాల్సినవి తినాలి. అలాగే అవాయిడ్ చేయాల్సినవి ఏంటంటే ఎక్కువగా కాఫీ, టీలు అవాయిడ్ చేయండి. అలాగే ఎక్కువ ఉప్పు ఉన్న ప్యాకెట్ ఫుడ్స్, అంటే లైక్ చిప్స్, పాపడ్స్ ఇట్లాంటివి. ఇంకా ఆయిలీ ఫుడ్స్, స్పైసీ ఫుడ్స్ అవాయిడ్ చేయండి. ఇంకా మోర్ కూల్ డ్రింక్స్, కూల్ వాటర్స్, సోడాస్ కంప్లీట్‌గా అవాయిడ్ చేయాలి. అలాగే ఉప్పు లేకుండా ఎక్కువ నీరు తాగడం అనేది కూడా తప్పు. ఎందుకంటే సోడియం అనేది తగ్గిపోతుంది. ఇంకా తలనొప్పి, తల తిరగటం, అలసట ఉంటే వెంటనే కూర్చోండి. అలాగే ఎక్కువసేపు నిలబడి ఉండకండి. తరచుగా ప్రెగ్నెన్సీ చెకప్‌లు చేయించుకోవాలి. అలాగే బీపీ కూడా అస్తమానం చెక్ చేపించుకుంటూ ఉండాలి.